వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి ఇదొక అద్భుతమైన శుభవార్తబ్బా. మీ పిఎఫ్ డబ్బులు అత్యవసరంగా కావాలా? ఇంటి ఖర్చులకో, హాస్పిటల్ ఎమర్జెన్సీకో, పిల్లల చదువులకో లేదా పెళ్లిళ్లకో మీ పిఎఫ్ అకౌంట్ నుండి డబ్బులు తీయడానికి అప్లై చేసి రోజుల తరబడి, వారాల తరబడి వేచి చూసి విసిగిపోతూ ఉన్నారా? నా కష్టార్జితం నా చేతికి రావడానికి ఇంత సమయం పడుతుందా అని బాధపడుతున్నారా? అయితే ఇకపై ఆ టెన్షన్ అస్సలు వద్దు. కేంద్ర ప్రభుత్వం మీకోసం ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకురాబోతోంది. కేవలం ఒక్క క్లిక్తో మీ ఫోన్ పే, గూగుల్ పే లాగే నిమిషాల వ్యవధిలో మీ పిఎఫ్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలోకి వచ్చేయబోతున్నాయి. అసలు ఈపీఎఫ్ఓ తీసుకుంటున్న ఆ సంచలన నిర్ణయం ఏంటి? యూపీఐ ద్వారా పిఎఫ్ డబ్బులు ఎలా విత్డ్రా చేసుకోవచ్చు? ఈ వీడియోలో ప్రతి పాయింట్ క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దేశంలో కోట్ల మంది ఉద్యోగుల భవిష్యత్తు నిధిని పర్యవేక్షించే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక భారీ సాంకేతిక మార్పుకు శ్రీకారం అయితే చుట్టబోతోంది. అత్యవసర సమయాల్లో ఉద్యోగులు తమ పిఎఫ్ డబ్బులను అత్యంత వేగంగా విత్డ్రా చేసుకునేందుకు వీలుగా సరికొత్తగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఏ రన్ అయ్యే ఆధునిక పేమెంట్ గేట్వేలను అనుసంధానం చేయాలని కూడా యోచిస్తూ ఉంది. దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు మరియు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు కూడా ఇండియా టుడే కథనం స్పష్టం చేస్తుంది. ఈ సరికొత్త విధానం అమల్లోకి వస్తే రికార్డు స్థాయిలో పిఎఫ్ క్లెయిమ్ల సెటిల్మెంట్ ప్రక్రియ వేగవంతం కానుంది. ప్రస్తుతం మన దేశంలో పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవాలి అంటే ఎంత సమయం పడుతుందో మనందరికీ తెలిసిందే కదా. మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అది వివిధ విభాగాలుగా స్క్రూటినీ జరిగి బ్యాంక్ అకౌంట్ వెరిఫై అయ్యి చివరకు మీ చేతికి డబ్బులు రావడానికి కనీసం 3 రోజుల నుండి 15 రోజుల వరకు సమయం పడుతుంది. కొన్నిసార్లు టెక్నికల్ సమస్యల వల్ల నెల రోజులు దాటినా డబ్బులు పడవు. ఎప్పుడైతే ఈపీఎఫ్ఓ తన వ్యవస్థను యూపీఐ నెట్వర్క్తో కనెక్ట్ చేస్తుందో అప్పుడు సెటిల్మెంట్ ప్రక్రియ క్షణాల్లో పూర్తవుతుంది. క్లెయిమ్ ఆమోదం పొందిన వెంటనే సాంప్రదాయ బ్యాంకింగ్ ఆలస్యం లేకుండా నేరుగా మీ యూపీఐ ఐడి ఆధారంగా డబ్బులు క్షణాల్లో మీ అకౌంట్లో జమ అయిపోతాయి. ఈ మార్పు ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడుతుందో తెలుసా? ఒక సామాన్య ఉద్యోగికి అనుకోకుండా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు రూపాయి కోసం బయట చేతులు చాచాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. అర్ధరాత్రి వేళ అత్యవసరంగా హాస్పిటల్ ఫీజు కట్టాల్సి వస్తాయి. ఈ యూపీఐ విత్డ్రా విధానం ప్రాణాలు కాపాడే అండగా మారుతుంది కదా. పిల్లల ఫీజులు కట్టడానికి లేదా ఇంట్లో పెళ్లి పనులకు గడువు ముంచుకొస్తున్నప్పుడు ఎలాంటి ఆలస్యం లేకుండా పిఎఫ్ అడ్వాన్స్ డబ్బులను వాడుకోవచ్చు. ఉద్యోగం తాత్కాలికంగా కోల్పోయినా లేదా జీతం ఆలస్యమైనా అత్యవసర బడ్జెట్ కోసం ఈ డబ్బులు తక్షణమే సహాయపడతాయి. అసలు ఈ యూపీఐ విధానం ఎలా పనిచేస్తుందో సాంకేతిక నిపుణుల అంచనాల ప్రకారం ఒకసారి మనం కూడా చూద్దాం. మొదటగా మీ పిఎఫ్ అకౌంట్కు ఉన్న యూఏఎన్ నెంబర్కు మీ ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. మీరు ఈపీఎఫ్ఓ పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా లాగిన్ అయ్యి డబ్బుల కోసం అప్లై చేసేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్తో పాటు మీ యూపీఐ ఐడిని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. అక్కడ సిస్టమ్ ఆటోమేటిక్గా మీ ఆధార్ వివరాలను యూపీఐ ఐడితో అనుసంధానమైన బ్యాంకు వివరాలను క్రాస్ చెక్ చేస్తుంది. 2 మ్యాచ్ అయిన వెంటనే గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుంది అక్కడ మనకి. అయితే ఈ విధానాన్ని నేరుగా దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టే కంటే ముందు ఈపీఎఫ్ఓ కొన్ని ప్రత్యేక దశల్లో పరీక్షించనుంది. దీనికోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా ఒక సురక్షితమైన నెట్వర్క్ను తయారు చేస్తూ ఉన్నారు. త్వరలోనే జరగబోయే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో దీనికి సంబంధించిన అధికారిక ఆమోదం లభించే అవకాశం ఉందని సమాచారం. ప్రారంభంలోనే కొన్ని రకాల అడ్వాన్స్ విత్డ్రాలకే ఈ యూపీఐ సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఇచ్చి ఆ తర్వాత పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి తెస్తారని నిపుణులు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే ఇక చూసారు కదా, డిజిటల్ ఇండియా పవర్తో మన పిఎఫ్ డబ్బులు కూడా ఎంత వేగంగా మన చేతికి రాబోతున్నాయో. సాంకేతికత పెరిగే కొద్దీ సామాన్యుడి ఇబ్బందులు అంతగా తగ్గుతాయనడానికి ఈ యూపీఐ పిఎఫ్ విత్డ్రా ఆలోచనే ఒక పెద్ద ఉదాహరణ కదా. ఇకపై పిఎఫ్ ఆఫీసులు చుట్టూ తిరిగే పని లేకుండా, అప్లికేషన్ స్టేటస్ రోజులు తరబడి చూసుకునే అవసరం లేకుండా నిమిషాల్లో డబ్బులు మీ జేబులోకి వచ్చే రోజులు రాబోతున్నాయి. ఈపీఎఫ్ విత్డ్రాకి యూపీఐ సిస్టమ్ రావటం మంచి పరిణామమేనా? అసలు మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద తప్పకుండా కామెంట్ చేయండి.